నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। తాడేపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఇంటింటికి తిరిగి అభివృద్ధి సంక్షేమాన్ని వివరించిన మంత్రి। సింగయ్య మృతి కేసుతో పాటు మిగిలిన కేసుల్లో కూడా జగన్ శిక్ష అనుభవించక తప్పదు విమర్శలు గుప్పించిన టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు। పాయకరావుపేటలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిని వివరించిన హోంమంత్రి అనిత। రాష్ట్రంలో వైద్య రంగాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి। యువ వైద్యులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా వేధించడం దారుణమని ఆగ్రహం। గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మహానాడు కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు। ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు। లోకేష్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు। ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు। ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు। ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు। రిటైనింగ్ వాల్ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। జగన్మోహన్ రెడ్డిని చేసిన పాపాలే వెంటాడుతున్నాయని సింగయ్య మృతి కేసుతో పాటు మిగిలిన కేసుల్లో కూడా శిక్ష అనుభవించక తప్పదని టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు అన్నారు। మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతిపై మానవత్వం లేని మృగంలా జగన్ వ్యవహరించాడనే విషయం ప్రజల్లోకి వెళ్లిందని, దీంతో సింగయ్య భార్యతో నేర రచయితలు రాయించిన స్క్రిప్ట్ చదివించారని విమర్శించారు। ఆమె అబద్దాలు మాట్లాడలేక తడబడుతుంటే పక్కన వైసీపీ మూకలు లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారని చెప్పాలంటూ స్క్రిప్ట్ చదివిస్తున్నారని ధ్వజమెత్తారు। జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో వివేక హత్య కేసు ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందని, ఇంత చేసినోడు సింగయ్య మృతిని పక్కదారి పట్టించడా అని ప్రశ్నించారు। జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉండేటువంటి నేర రచయితలతోటి రాయించినటువంటి స్క్రిప్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్లో చనిపోయినటువంటి సింగయ్య ఉన్నాడు, ఆ సింగయ్య భార్యతోటి ఆ స్క్రిప్ట్ చదివించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది। సింగయ్య చనిపోవటం అనేది మేము తెలుగుదేశం పార్టీ అయినా ప్రభుత్వంలో ఈరోజు ఉన్నా గతంలో ప్రభుత్వంలో లేకపోయినా చనిపోయినటువంటి కుటుంబాల పట్ల సానుభూతిని వ్యక్తం చేయటం అనేది మా నైజం, మా సంస్కారం। అందుకనే సింగయ్య మృతి సంఘటన ఏదైతే జరిగిందో జరిగిన వెంటనే పార్టీలతోటి సంబంధం లేకుండా స్పందించి అతని కుటుంబానికి న్యాయం జరగాలని ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు। ఏదైతే గుంటూరులో యాక్సిడెంట్ జరిగిందో, యాక్సిడెంట్ జరిగి పోలీసులు సింగయ్యని ఆసుపత్రికి తీసుకెళ్లారో అదే గ్రామానికి చెందిన వెంగళాయపాలెం గ్రామానికి చెందినటువంటి కల్లూరి శ్రీను అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు లోకల్ రాజకీయాలు కూడా పక్కన పెట్టి ఒక దళితుడు సంఘటనకి గురయ్యాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు, మానవత్వాన్ని ప్రదర్శించడం మా పార్టీ నేర్పినటువంటి సంస్కారం అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి 50,000 రూపాయలు సింగయ్య కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి అందించి, అమ్మా ఇంకా ఏమన్నా అవసరమైతే కూడా మేము ఇస్తాము, అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, బ్రతకాలి సింగయ్య అని చెప్పేసి మరి సహాయం చేసినటువంటి పార్టీ నాయకత్వం ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ। ఈరోజు సింగయ్య కుటుంబానికి మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం। కాకపోతే సింగయ్య చనిపోయిన తర్వాత దాదాపు ఒక 20 రోజులకో కాలం మారిన తర్వాత సింగయ్య కుటుంబాన్ని పరామర్శించినటువంటి పేరు మీద రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆయన భార్యతోటి చదివించడం అంటే జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాలు మరోసారి బయటపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగి చనిపోయినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరూ చూశారు। దూరం నుంచి చూసినటువంటి వాళ్ళు, వార్త తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా అయ్యో ఇలాంటి సంఘటన జరిగింది అని చెప్పేసి బాధపడ్డారు, ఒక్క క్షణం ఆవేదన గురయ్యారు। కానీ యాక్సిడెంట్ చేసినటువంటి
ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ఉన్నారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో బృందం ఉందో, ఒక్క క్షణం కూడా సింగయ్యకి సంబంధించినటువంటి మృతి సంఘటన మీద మాట్లాడలేదు. మాట్లాడకపోగా కారు కింద పడినటువంటి సింగయ్యని తీసి ముళ్ళ కంచెలో ఇసిరేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డిని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఈ రోజు నువ్వేదో సింగయ్య కుటుంబం మీద ప్రేమ ఉన్నట్టు ఇంటికి పిలిపించుకొని మాట్లాడేవు కదా. నిజంగా ఒక మనిషి నీ కారు కింద పడి చనిపోతే జనరల్గా ఒక జంతువు కూడా కారు కిందో లేకపోతే వెహికల్ కిందో పడితే మనసు చివుక్కుమంటది. ఒక నీ కార్యకర్త, నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు, నీ పార్టీ వాళ్ళు, నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమంలో కారు కింద పడి చనిపోతే వెంటనే నువ్వు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కారుని ఒక నిమిషం ఆపి నీ కార్యకర్తలకి సింగయ్య యొక్క ఏదైతే రక్తపు మడుగుల్లో ఉన్నాడో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఆదేశాలు నువ్వు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంత సంఘటన జరిగిన తర్వాత నీ కార్యక్రమాన్ని కనీసం ఒక గంటైనా ఎందుకు వాయిదా వేసుకోలేదు, మానవత్వాన్ని ఎందుకు ప్రదర్శించలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అనకాపల్లి జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. టీడీపీ శ్రేణులకు ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమాన్ని ప్రజలకు పార్టీ నాయకులు వివరించారు. పాయకరావుపేట మండలం సీతారాంపురంలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రి వంగల్పూడి అనిత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి అధికారులతో మంత్రి చర్చించారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోని కూడా ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి తరపున గ్రామానికి ఏం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాం, రాబోయే 4 సంవత్సరాల్లో ఆ గ్రామానికి గాని ఆ కుటుంబం గాని ఏమి చేయాలి అనేది ఒక పక్కా ప్రణాళిక తీసుకోవడానికి ఈ రోజు ఒక తొలి అడుగు స్టార్ట్ అయింది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా బూత్ ఇన్ఛార్జెస్ నుంచి అందరూ కూడా ఈ రోజు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇచ్చిన అందినయా, ఇంకా ఏమి చేయాలన్న దృక్పథం మీద ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో సీతారాంపురం గ్రామంలో నాకు బాగా సెంటిమెంట్ ఈ గ్రామం. నా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా ఈ గ్రామం నుంచి అదేవిధంగా మా ఉరుకుట్ల వెంకటరామ గారి ఇంటి నుంచి నాకు స్టార్ట్ చేయడం అనేది నాకు అలవాటు. ఆ సెంటిమెంట్ లో భాగంగానే ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి జస్ట్ ఒక 2 days బ్యాక్ నేను వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. లోకల్ నాయకత్వం, అదేవిధంగా పద్దు గారు, చిట్టుబాబు గారు, అందరూ కూడా, శ్రీని గారు, ముఖ్యంగా గ్రామ ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చాలా యాక్టివ్ గా ముందుకు వచ్చారు. ప్రతిపక్షాలు తాలూకా విమర్శలకి ఈ రోజు ఇదే ఒక సమాధానంగా మేము చెప్పాలి. ఎందుకంటే గ్రామంలోకి ఈ రోజు 1 సంవత్సరమే పూర్తయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఈ రోజు ఈ గ్రామాల్లోకి రావడం జరుగుతుంది. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కల్వర్టు నిర్మాణం గురించి ఆ ఊర్లో ప్రజలందరూ కూడా అప్పుడున్న ఎమ్మెల్యే చుట్టూ తిరిగితే కనీసం ఒక బస్తా సిమెంట్ వేసిన పాపాన పోలే. ఈ రోజు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆ కల్వర్ట్ నిర్మించుకోవడం కానీ ఎంతో చాలా అవసరం ఆ కల్వర్ట్ ఈ గ్రామంలో. ఇప్పుడే మీరు చూసారు 60 లక్షల రూపాయలు పెట్టి ఆ హైవే నుంచి సీతారాంపురం వరకు రోడ్డు కూడా నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ గ్రామంలోనే సుమారుగా అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర దగ్గర ₹1 కోటి పైన ఈ రోజు చేయడం జరిగింది. దాంతో పాటు ఈ గ్రామంలోని పెన్షన్ల పంపిణీ గాని, అంటే ఇంతకు ఇది కూడా చెప్పాలి మీకు, ఎందుకంటే 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెన్షన్ చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి 4,000 రూపాయల పెన్షన్ కూడా ఏప్రిల్ నెల నుంచి ఇచ్చిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా తెలుసు. అదే కాదు, ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు కానీ ఈ రోజు అమ్మకు వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా. ఇందాకే ఒక తల్లి దగ్గరికి వెళ్ళా, అమ్మని అడిగిన ఎంతమంది అమ్మ పిల్లలు అంటే 3 పిల్లలమ్మ, ఒక 10th క్లాస్, 7th క్లాస్, 3rd క్లాస్ అని చెప్పింది. అమ్మకు వందనం అందరికీ పడింది అంటే అందరికీ పడిందమ్మా అమ్మకు వందనం, మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పడం జరిగింది. సో ఈ రోజు గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మేము ఒకటే చెప్పాం, ఇంకా ఈ గ్రామానికి ఏం చేయాలని ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. 4 సంవత్సరాల్లో కూడా గ్రామ సుపరిపాలనే ధ్యేయంగా ఈ రోజు అందరం మేము పనిచేస్తున్నాం. తొలి అడుగు కార్యక్రమానికి వచ్చిన మా తాతబాబు గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు గారికి, అందరికీ కూడా, కాశీనాయుడు గారికి, వెంకటేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాస్ అయి ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని అర్హతలతో వైద్య విద్యను పూర్తి చేసుకుని సమాజంలో వైద్యులుగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న వారికి 13 నెలలుగా పీఆర్ చేయకపోవడం దుర్మార్గం కాదని నిలదీశారు. తమకు న్యాయం చేయాలని ప్రశ్నించినందుకు రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు యువ వైద్యులపై పోలీసులను ప్రయోగించి అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వ దివాలా కోరుతనంకు నిరసనమని మండిపడ్డారు. జూలై 1వ తారీఖు డాక్టర్స్ డే రోజున పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళటం, ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు, కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఆఖరికి చదువు పూర్తి చేసి వైద్య విద్యలో అభ్యసించి ఈరోజు సమాజంలో వైద్యం చేయాలనే తపన పడుతున్న విద్యార్థుల మీద కూడా ఈరోజు ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం చేయటం అనేది చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారి దీని మీద లోతైన విషయాలకు వెళ్తే ఈరోజు చాలామంది మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు తమ పిల్లల్ని డాక్టర్లు చదివించుకోవాలని తపన పడుతూ ఒక ఆశయంగా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించుకోవాలని వాళ్ళ ఇల్లుని తాకట్టు పెట్టి, కొంతమంది బ్యాంకు లోన్లకు వెళ్ళి ఆస్తులు అమ్ముకొని వాళ్ళందరూ కూడా తమ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించాలన్న ఒక తపనతో, డాక్టర్ చేయాలన్న తపనతో వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకుంటున్నారు. రాష్ట్రంలో చదివిన వాళ్ళకి, దేశంలో చదివిన వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు. వీళ్ళు ఎటువంటి స్టైఫండ్ లేకుండా ఈ విద్యార్థులతో ప్యారలల్గా 36 గంటలు 48 గంటలు డ్యూటీలు చేసి స్టైఫండ్ లేకుండా ఆపరేషన్లు చేసి, అసిస్టెంట్ చేసి అన్ని రకాలుగా క్వాలిఫై అయ్యి 1 ఇయర్ పూర్తి చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు? అదేమన్నా బ్రహ్మ విద్య? 13 నెలల నుంచి కనీసం రిజిస్ట్రేషన్లు చేయకుండా, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో పిఆర్ జరుగుతుంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగట్లేదు? ఈ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతుంది. 13 నెలల నుంచి రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఆపేశారు. దీనివల్ల ఎంత నష్టపోతున్నారో ఇవాళ అర్థం కావట్లేదు. కొంతమంది ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఆల్రెడీ పీజీలు రాసుకుంటున్నారు, కొంతమంది ప్రాక్టీస్ పెట్టుకుంటున్నారు, కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేసుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు. ఇవన్నీ చేసుకుంటుంటే ఈ విద్యార్థులు మన రాష్ట్రానికి సంబంధించిన సుమారు 700 నుంచి 900 మంది విద్యార్థులు ఇవాళ ఈ యొక్క రిజిస్ట్రేషన్ కాకుండా ఆగిపోవటం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని తెలియపరచడానికి ఇవాళ హెల్త్ యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వీళ్ళని అరెస్ట్ చేసి హెల్త్ మినిస్టర్ గారిని కలిస్తే ఆయన చాలా రెక్లెస్గా సమాధానం చెప్పే కార్యక్రమం, దారుణంగా జవాబు చెప్పటం, దీనివల్ల వాళ్ళు నిరసన తెలియజేస్తారు. ధర్నా కూడా కాదు, ఒక శాంతియుతమైన నిరసన తెలియజేస్తుంటే ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది ఎంత దారుణమైన అంశమో ఈరోజు అర్థం చేసుకోవాలి. రెడ్ బుక్ రాజ్యాంగమే కాదు, వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదు, పరిపాలన తెలియట్లేదు. 13 నెలల నుంచి ఒక వైస్ ఛాన్సలర్ వీసీ నియమించలేదు, రిజిస్ట్రార్ నియమించలేదు, హెల్త్ యూనివర్సిటీలో కౌన్సిల్ మెంబర్స్ నియమించలేదు. మొన్న నోటిఫికేషన్ నుంచి మొన్న ఫిల్ చేశారు ఒక 15 రోజుల క్రితం. 13 నెలల నుంచి కనీసం అధికారులు లేరు యూనివర్సిటీలో, రిజిస్ట్రేషన్ లేవు. పిల్లలు ఎంబీబీఎస్ చదివి బ్యాంకు లోన్లు కట్టాలి, వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవుతారు, పీజీలు చేస్తారని చెప్పి తల్లిదండ్రులు భావిస్తూ ఉంటే వీళ్ళు కనీసం రిజిస్ట్రేషన్ చేయడానికి వీళ్ళకి బాధ ఏంటి? ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 to 15 minutes. ఒక్కొక్క విద్యార్థికి 15 నిమిషాల సమయం సరిపోతుంది రిజిస్ట్రేషన్కి. వాళ్ళ సర్టిఫికెట్లు వెరిఫై చేయటం, వాళ్ళకి రిజిస్ట్రేషన్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వటం. దీనికి కూడా యూనివర్సిటీ 13 నెలల నుంచి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయట్లేదంటే ఏ విధంగా పరిపాలన సాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.